ఈరోజు నిజంగా ఒక ప్రత్యేకమైన రోజు, ప్రత్యేకమైన దినము కూడా. ఎందుకంటే ఒక తల్లి నవమాసాలు మోసి ప్రసవేదనతో కనిన బిడ్డ కోసము తల్లి ఎంతగా మరి ఆ బిడ్డను పెంచి పెద్ద చేసే వరకు ఆమె కన్నీరు ఆగకుండా ఆ బిడ్డను ఒక గొప్ప స్థానంలో చూడాలని తల్లి ఆశపడుతుంటుంది. నిజంగా ఈ రోజులలో చూస్తుంటే తల్లి ప్రసవేదన బిడ్డలకు అర్థం కావట్లే. 9 నెలలు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఆ బిడ్డ బయటికి వచ్చే వరకు కూడా తల్లి బ్రతికి ఉంటుందని గ్యారంటీ లేదు. గర్భము దాల్చిన కానుండి ఆ బిడ్డ బయటకు వచ్చే వరకు కూడా ఆమె ఆ బిడ్డకి ఒక జన్మనిస్తున్నప్పుడు ఈ తల్లి బ్రతికి ఉంటుందని గ్యారంటీ లేదు. అటువంటి రీతిగా తల్లి నవమాసాలు మోసి బిడ్డను కని పేగు అప్పటి వరకు ఒక కనెక్ట్ అయి ఉన్న పేగు తెంచుకొని ఆ బిడ్డ బయటకు వచ్చాక ఆ బిడ్డను ఎంత గారాభంగా చూస్తుందంటే తల్లి. నిజంగా ఈ లోకంలో అమ్మ ప్రేమకు మించిన ప్రేమ లోకములు ఏ ప్రేమ, దేవుని ప్రేమ తర్వాత అమ్మ ప్రేమకు మించిన ప్రేమ ఎటువంటి ఎవరి దగ్గర ఏ ప్రేమ ఉండదు, ఎక్కడ దొరకదు. ముందు తండ్రి ప్రేమ, ఆ సర్వశక్తులంత దేవుని ప్రేమ తర్వాత ఈ భూమి మీద ఉన్న ప్రేమ తల్లి తండ్రి ప్రేమే. ఆ వారి ప్రేమ తప్ప ఇక ఏ ప్రేమలో విషం ఉంటుంది, స్వార్థం ఉంటుంది, కుళ్ళు ఉంటుంది, కపటం ఉంటుంది, అసూయ ఉంటుంది, అన్ని రకాల స్వార్థపు ఇదిలో ఉంటూ ఉంటుంది. కానీ నిజమైన తల్లి తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేని బిడ్డలుగా జీవిస్తున్న వారు ఎంతమందో ఉన్నారు. తల్లిదండ్రులు అసలు అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ రోజులలో. వాళ్ళు కని పెంచి పెద్ద చేసి వాడు పుట్టిన కానుండి ఏ అనారోగ్యం వచ్చినా, ఏ జబ్బు వచ్చినా కంటికి రెప్పలాగా వాళ్ళ ప్రాణాన్ని ఆయన ఇచ్చి నా బిడ్డ బ్రతికితే చాలు. ఒక ఊళ్ళో ఇలాగ జరిగిందంట. ఆ ఇంట్లో వాళ్ళ కొడుకు తల్లి వాళ్ళిద్దరూ కూడా మరి కట్టెలకు వెళ్ళారంట. అడవిలో వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు ఒక 2-3 కూడా వచ్చారంట, కట్టెలకు వెళ్ళారంట. కట్టెలకు వెళ్ళినప్పుడు ఆ అడవిలో, పెద్ద అడవిలో కట్టెలకు మరి ఏరుకుంటూ ఉన్న సమయంలో ఒక పెద్ద పిల్ల వస్తుందంట. ఆ పిల్లోడు అక్కడ కూర్చొని ఒక కర్ర పట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడంట కొడుకు. ఈ తల్లి దూరంగా ఉండి కట్టెలు ఏరుతుందంట. ఆ పులి రానే వస్తుందంట దగ్గరగా. ఆ పిల్లోడు చూసుకోలేదండి, వెనక నుండి వస్తుందంట అది. కానీ వాళ్ళ అమ్మ అక్కడ కట్టెలు వేరే చూసి ఆ పులి ఎప్పుడైతే కొడుకు మీద పడబోతుందో ఆ తల్లి పరిగెట్టి వచ్చి తన కొడుకుని నెట్టేసి తను బలైపోయిందంట. తన తల్లిని నోట్ పట్టుకొని ఆ పులి వెళ్ళిపోయిందంట. అసలు నిజంగా విషయం ఏంటి బాధ అనిపిస్తుంది. ఎందుకు తల్లిని అర్థం చేసుకోలేకపోతున్నారు తల్లిదండ్రుల్ని. అక్కడ తన కొడుకు కోసము తన ప్రాణాన్ని పెట్టేసింది. తన బిడ్డ బ్రతుకుంటే చాలు, నేను చనిపోతే పర్వాలేదని ఆ బిడ్డ కోసము తను పరిగెట్టి ఆ బిడ్డని నెట్టి ఆ పులికి ఆమె బలైపోయింది. నిజంగా తల్లి ప్రేమ గొప్పది. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరూ చెప్తున్నాను, తల్లిదండ్రులని నిర్లక్ష్యం చెయ్యొద్దు దయచేసి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నేను 2 మాటలు చూపిస్తాను. వాటిని బట్టేనా మీ జీవితాలలో ఇప్పటి వరకు మీ పేరెంట్స్ని చూసుకోకుంటున్నారేమో. ఎంత ఏదున్నా కూడా తల్లిదండ్రులు సంతోషపరచడం నేర్చుకోండి. ఒక్కసారి మీకు పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనము చదివి వినిపించండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమె నిర్లక్ష్యము చేయకము. 25వ వచనం కూడా, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఈ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞలో చెప్తాడు, మీ తల్లిదండ్రులను సన్మానించమని. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఎంత భక్తి ఉన్నా, ఎంత ప్రార్థన ఉన్నా, ఎన్ని ఉన్నా తల్లిదండ్రులను దుఃఖపరిచిన వాడు ఏ రోజు ప్రయోజకుడు కాడు, ఎవరు గొప్పవారు గారు. అది కూడా చూపిస్తా నేను. చాలా మంది నిర్లక్ష్యం తల్లిదండ్రుల మాట వినలేని వారిగా ఉంటున్నారు.
కొద్దిగా ఎదిగాక కొద్దిగా యవ్వనస్తులు కాగానే ఇంకా వాళ్ళకి ఎలా అంటే 2 కొమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. ఆ కొమ్ముల మీద పరిగెడతా ఉంటారు. తల్లిదండ్రుల మాట వినరు, చెప్పిన మాట అనుసరించరు. వాళ్ళకి ఏదో తెలిసింది అనుకుంటారు, ఏదో వాళ్ళదే కరెక్ట్ అనుకుంటారు. మాకంటే ఎక్కువ మా ఫాదర్కి మదర్కి తెలియదు అనుకుంటారు. అలా తల్లిదండ్రులు ఏడిపించే వారు ఎంతోమంది ఉన్నారు. ఆ విధంగా ఉండటం బట్టి అది ఎప్పటికైనా అది మనకే ఎఫెక్టు. తల్లిదండ్రులను సన్మానించడంలో కానీ, తల్లిదండ్రులను సంతోషపరచడంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో వాళ్ళని దుఃఖపరచకుండా వాళ్ళని చూసుకునే విషయంలో కూడా మనం బహు జాగ్రత్తను కలిగి ఉండాలి. ఇవన్నీ ఎంత భక్తి ఉన్నా, ఎంత ప్రార్థన, వాళ్ళని చూసుకున్నప్పుడు నీ భక్తి జీవితం అంతా వ్యర్థమే. చాలా మంది ఇప్పుడు అలాగే చేస్తున్నారు. తల్లిదండ్రుల మాట యవ్వనస్తులు వినే పరిస్థితి లేదు. అలా ఉంటే అది చాలా, ఇంకా తల్లిదండ్రులు అలా పెట్టండి, వృద్ధాప్యంకి వచ్చిన తల్లిదండ్రులు చూసుకోవడం కష్టమైపోతుంది. కోడళ్ళైనా కొడుకులైనా దయచేసి కోడల స్థానంలో ఉన్న మనమైనా అందరము మనం ఒక ఇంటి నుండి వచ్చిన వాళ్ళమే. సరే, ఒకవేళ అత్తగారు ఏదన్నా అనాలోచితంగా మాట్లాడిన, వాళ్ళు ఏదో తెలియక మాట్లాడిన, మనం ఏం చేయాలంటే ప్రేమతో స్వీకరించాలి. వాటిని ప్రేమించాలి, వాళ్ళని సత్కరించాలి, వాళ్ళని కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడే నీ జీవితం వర్ధిల్లుతుంది, నీ జీవితము ఒక ఉన్న స్థితికి వస్తుంది. ఈరోజు ఏదో నేను ఒక కోడలుగా వెళ్ళాను, నేను ఒక ఇదిలో ఉన్నాను, మా అత్తగారు నేనేంది చూసేది, ఆమె చూస్తేంది చూడకపోతేంది అని నువ్వు అనుకోవచ్చు. తర్వాత నీకు జరిగేది అది 2 జరుగుతుంది. ఒక్కింత నువ్వు ఇది చేస్తావు కానీ అక్కడ 2 నీకు పోయినసారి మా బాబు చెప్పినట్టు నువ్వు మాట. నిజంగా ఆలోచించండి. ఎందుకంటే నిజంగా ఈరోజు నాకు ఆ యొక్క సంఘటన గుర్తుకొచ్చి ఏడ్పొచ్చేసింది. ఆ తల్లి త్యాగము గుర్తుకొచ్చేసింది. ఆ బిడ్డ కోసం పరిగెట్టింది. వేరేటోళ్ళైతే పరిగెడతారా? భార్యలు పరిగెడతారా భర్తల కోసం? ఉండొచ్చులే ఎక్కడో ఒకరు, అందరని కాదు. భర్తలు భార్యల కోసం ఉరుకుతారా? అసలు ఈ పరిగెట్టేది, ప్రాణం ఇచ్చేది ఎవరంటే తల్లి. మీరు అనుకోవచ్చు మమ్మీ కూడా ఒక స్త్రీగానే ఉండే నేను చెప్తున్నాను, అమ్మగా ఉండే చెప్తున్నాను, అమ్మ స్థానంలో ఉండే చెప్తున్నాను. ప్రతి ఒక్క స్త్రీ జీవితం ఎలా ఉండాలంటే, ఎంత ఒదిగిగా ఉంటే అంతగా దేవుడు బ్లెస్ చేస్తాడు. ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉంటే అంతగా దీవించబడతాం. ఒక స్త్రీలో తగ్గింపు జీవితం లేనప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ఏమవుతుంది అంటే క్లోజ్ అయిపోతుంది. కుటుంబానికి అంత మూలం ఎవరంటే స్త్రీనే. స్త్రీ కరెక్ట్గా ఇంటిని చక్కదిద్దితే కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. కుటుంబంలో ఒక స్త్రీతోటే ఉంది ఏదైనా పాత్ర. స్త్రీ వెలిగించబడాలన్నా, పడిపోవాలన్నా, పాడు కావాలన్నా స్త్రీ నుండే ఉంటుంది ఖచ్చితంగా. అది మాత్రం నేను 100% చెప్తాను, మీరేం బాధపడ పర్లేదు. మన పాత్రనే ఎక్కువగా ఉంటుంది. మనము కూడా ఎక్కడి నుండి వచ్చాము? మనము పుట్టింటి, మనం ఒక స్త్రీలము తల్లిగారి ఇంటి నుండి వచ్చినప్పుడు ఇక్కడ ఇంటిని ఎలా చూసుకోవాలి? మెట్టినింటిని పుట్టినింటిలాగా చూసుకోవాలి. ఎప్పుడైతే మనం మన మెట్టినింటిని పుట్టినింటిలాగా చూస్తామో మన పుట్టినిల్లు కూడా వర్ధిల్తుంది. నువ్వు మెట్టినింటిలోనే స్వార్థం చూపిస్తే నీ పుట్టినింట్లో కూడా అదే శ్రమ వస్తుంది ఖచ్చితంగా. నువ్వు మెట్టినింట్లో నీ అత్తమామ చూడనప్పుడు వెంటనే అక్కడ కూడా ఏమవుతుంది? నీ పుట్టింట్లో కూడా అదే శ్రమ వస్తుంది, ఆ ఇంట్లో కూడా అదే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఇంటిని నువ్వు ఏలినప్పుడు, ఈ ఇంటిని జాగ్రత్త చూసుకున్నప్పుడు ఆ ఇంటికి ఆశీర్వాదం వస్తుంది. అది గుర్తు చేసుకోండి. దేవుని భక్తి జీవితంలో ఉన్నాను, మీరు ఇప్పుడు చెప్తున్న మాటలు దయచేసి సరి చేసుకోవాలి. మనం ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు కాబట్టి స్త్రీలకు ఈరోజు మనం సరి కావాలి. ఎక్కడైనా మన లోటు పాటులు, మనం ఒకవేళ అత్తమావని చూడట్లేదేమో, ఒకవేళ చిన్న పిల్లలు, యవ్వన పిల్లలు మా తల్లిదండ్రులు మేము చూడట్లేదేమో. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసిన మాటలు ఈరోజు, ఈ మాటలు నెమరవేయాలి. తల్లిదండ్రుల మాట వినాలి, వాళ్ళ మాటకి లోబడాలి. వాళ్ళ మాట చెప్పిన విషయంలో మనం జాగ్రత్తగా వినాలి, వ్యతిరేకించవద్దు. కొన్ని సందర్భాలు గుర్తుకొస్తాయి. అలసిపోయి నేను మీటింగ్ నేను పోయిన 2-3 నెలల క్రితం బాగా అలసిపోయి టైడ్ అయిపోయి వచ్చేసి మంచాలు పడిపోయాను. 3 అయింది వస్తలకి ఇంటికి. నేను వస్తలే బాబు భోజనం వండిస్తున్నాను, అన్నం వండి పెట్టేసి ఏంటంటే వంట చేసి అట్లా పెట్టేసి నేను రాగానే వచ్చి అలా పడుకున్నాను. నన్ను వచ్చేసి దగ్గరకు వచ్చి పడుకున్న దానివల్ల వద్దునాన్న నాకు అన్నం వద్దన్న కూడా వచ్చి ముఖం తడిపేసి నన్ను కూర్చోబెట్టి లేపి అన్నం ప్లేట్లో తెచ్చి తినిపించాడు.
తల్లిదండ్రులు కోరుకునేది బిడ్డల నుండి ఆస్తులు, సంపాదన ఎప్పుడు కోరుకోరు. దయచేసి ఎప్పుడు కూడా వాళ్ళు కోరుకునేది ఒక్కటే కోరుకుంటారు. దయచేసి అదొక్కటి మీ తల్లిదండ్రులకి ఇవ్వండి. మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాను. ఇక్కడున్న వాళ్ళు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉన్నారు, వారి బిడ్డలు ఉన్నారు. ఒక్కటి మీ తల్లిదండ్రులు కోరుకుంటుంది. ఆస్తిని కోరుకోవట్లేదు, అంతస్తు కోరుకోవట్లేదు, డబ్బు కోరుకోవట్లేదు, ప్రేమ కోరుకుంటున్నారు. ఆస్తి, అంతస్తు, డబ్బు మీకే ఇస్తున్నారుగా, ఇంకెవరు తీసుకుంటున్నారు? మీ తల్లిదండ్రులు సంపాదించిందంతా మీకే కదా. కానీ వాళ్ళు అది కోరుకోవట్లేదు, ఒక్కటే కోరుకుంటున్నారు, ప్రేమ కోరుకుంటున్నారు. ఆ ప్రేమ చూపిస్తే వాళ్ళ కొండంత బలం వచ్చేస్తుంది, కొండంత శక్తి వచ్చేస్తుంది, కొండంత ఆనందం వచ్చేస్తుంది. ఆ ప్రేమ చూపించలేని స్థితి కలిగి ఉంటున్నారు ఇప్పుడు. ఆ ప్రేమ కోరుకుంటున్నారు. ఆ ప్రేమ మీరు ఇవ్వలేకపోవడం బట్టి వాళ్ళు కుమిలి 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 ఏడుస్తున్నారు. నిజంగా ఎంత దారుణమో. అమ్మా ఎలా ఉన్నావు, అమ్మా తిన్నావా, ఆరోగ్యం ఎలా ఉంది అనేసి తల్లిని కూర్చోబెట్టి తల్లితో ఒక 10 నిమిషాలు మాట్లాడలేకపోతున్నారు కొడుకులు. ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకు భక్తి జీవితం, ఎందుకు ప్రార్థన జీవితం? ప్రార్థన చేసి చేసి ఇంటికి వెళ్ళగానే అత్తగా హింసపెట్టి, మామగా హింసపెట్టి, వారి కాస్త అన్నం పెట్టక, కాస్త కనీసం వాళ్ళు చూసుకోక, నేను భక్తి పర్రాలని చెప్పుకుంటే అదేమన్నా అర్థం ఉంటుందా? దేవుడు అస్సలు మెచ్చడు. మీ ప్రార్థనకి ఏది విత్తుతే అది కోస్తారంట ఖచ్చితంగా. నువ్వు అది విత్తుతున్నావు, ఖచ్చితంగా రేపు నీ బిడ్డలు కూడా ఖచ్చితంగా అదే పంటకు వస్తావు నువ్వు, తప్పనిసరిగా అది. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మార్కు సువార్త 7వ అధ్యాయము 10వ వచనం. నీ తల్లిదండ్రులను ఘనపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణ శిక్ష విధింపబలననియు మోషే చెప్పెను కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంటుందంట? మరణ శిక్ష. తల్లిదండ్రులను సన్మానించిన వాళ్ళకి ఏముంటుందంట? ఏమైతుందా? తల్లిదండ్రులు సన్మానించిన వారికి దీర్ఘ ఆయుష్మంతులు అవుతారంట. అంటే వారి ఆయుష్ పెంచబడుతూ ఉంటుందంట. తల్లిదండ్రులు ఏడిపించేవారు, దుఃఖపరిచేవారు ఎలా ఉంటుందంటే వాళ్ళకి మరణ శిక్ష ఎప్పటికైనా అది విధించబడుతుంది. ఆ మరణ శిక్ష ద్వారా ఎక్కడికి వెళ్తారంటే పాతాళానికి పోతారు. మీకు ఎప్పుడు చెప్తా, అన్ని సబ్జెక్టులో పాస్ కావాలని. ఇది కూడా ఒక సబ్జెక్టే. ఈ సబ్జెక్టులో మీరు పాస్ కాకపోతే నరకం తప్పదు. ఇక నరకం తప్పదు. మీకు కూడా మళ్ళీ అదే నరకంలో పడతారు. మీ పిల్లలు కూడా అదే చేస్తారు. మీ అత్తమామలు మీరు చూసుకున్నప్పుడు మిమ్మల్ని కన్నా పిల్లలు మిమ్మల్ని ఎట్లా చూస్తారు? బైబిల్లో ఉన్నట్టు కొయ్యాలి కదా విత్తనము, ఖచ్చితంగా కొయ్యాలి. కాబట్టి తల్లిదండ్రుల మాట పిల్లలు వినడం నేర్చుకోవాలి ముందు. ఆ మాట కూడా చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదివి వినిపించండి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది. హల్లెలూయా. ఎవరినాలంట? పిల్లలు. ఏమంటున్నారు ఇక్కడ? పిల్లలారా, మీ తల్లిదండ్రుల మాట వినండి. మీ మాట వింటే ఖచ్చితంగా మీరు ఎలా ఉంటారంటే వర్ధిల్తారు. వాళ్ళు చెప్పిన ప్రతి మాట విన్నవారు గొప్పోళ్ళు అయిపోతారు. వాళ్ళ మాటని తృణీకరించి, వాళ్ళని దుఃఖపరిచి, వాళ్ళు బాధపరిచిన వారి జీవితంలో ఖచ్చితంగా ఒకనాటికి శ్రమ తప్పదు. శ్రమ ఖచ్చితంగా ఉంటుంది. ఒక 6 సంవత్సరాల క్రితము హైదరాబాద్లో జరిగిన సంఘటన. ఒక యవనస్తురాలు వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ విషయంలో, అమ్మాయి మ్యారేజ్ విషయంలో వాళ్ళు చాలా ఆలోచించి మంచి సంబంధం చూస్తారంట. తల్లిదండ్రులు ఏదైనా మంచి ఆలోచిస్తారు కదా, అవునా కదా చెప్పండి? బిడ్డలు చెడిపోవాలని చూస్తారా పిల్లల్ని? పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల భవిష్యత్తు గొప్ప వాళ్ళుగా ఉండాలి, మంచివారిగా ఉండాలని తల్లిదండ్రులు పేరెంట్స్ చూస్తారు. అలా హైదరాబాద్లో ఒక కుటుంబంలో ఆ అమ్మాయికి సంబంధం చూస్తే, ఆ అమ్మాయి ఎవరిని ఒక అబ్బాయిని ప్రేమించిందంట. ప్రేమించేసి ఆ అబ్బాయినే చేసుకుంటాననేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్పకుండా మరి వెళ్ళిపోవడం జరిగిందంట. ఆ తల్లిదండ్రులు ఎంతో ఏడ్చారు, ఎంతో బాధపడ్డారు. బాధపడిన తర్వాత ఒకసారి నాకు ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. అమ్మా, ఇలా వెళ్ళిపోయింది మా పాప అనేసి. నిజంగా ఆ పాప వెళ్ళిపోయి ఆ పరిస్థితి ఏమైందంటే, చివరికి ఆ ప్రేమించిన వాడితో కొంతకాలం ఉన్నాక వాడు ఆమెను సడన్గా హత్య చేసేసాడు, చంపేశాడంట. మెడకాయ కోసి
గుమ్మానికి పెట్టి ముక్కలు ముక్కలు కోసి పెట్టాడట. చూడండి ఎంత దారుణమా. యవనస్తులకి ఆలోచన లేకుండా పరిగెడుతున్నారు యవన కోరికలతోటి. తల్లిదండ్రుల మాటలు వినకుండా ఏమైనా చివరికి ముక్కలు కోసాడు పెట్టేసాడంట. ఎంత దారుణం. ఈ మధ్యలో కూడా ఎన్నో సంఘటనలు అలాంటివి జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం న్యూస్లలో. కాబట్టి ఇవన్నీ కూడా నిజంగా పేరెంట్స్ మాట వినకపోవడం జరిగే కష్టాలు. ఎవరైనా తల్లిదండ్రుల మాట వింటే మాత్రం చాలా వర్ధిల్లింపు ఉంటుంది. మనము ఇంత ప్రార్థనలు చేస్తున్నాం కదా, తల్లిదండ్రులు చూసుకోకుండా ఎంత దుఃఖకరం. ఎన్ని చూస్తున్నాం నిజంగా, ఎన్ని విషయాలు. వాళ్ళని కూడా చూడక, కొంతమంది కోడళ్ళు చూడక, కొడుకులు చూడక, అసలు ఎంత దారుణం అయిపోతుందంటే పరిస్థితి. మళ్ళీ పేరుకు బైబిల్ పట్టుకొని వాక్యాలు చదువుతాం, ప్రార్థనలు చేస్తాం. ఎందుకు ఇవన్నీ? మన క్రియలు కరెక్ట్ లేనప్పుడు ఈ భక్తి జీవితం ఎందుకు? ఈ నటన జీవితాలు ఎందుకు నటిస్తున్నారు? నీవు ఉంటే చల్లగానైనా ఉంటే వెచ్చగానైనా ఉండు. నులివెచ్చిన జీవితాన్ని కలిగి నటిస్తూ నటన జీవితాన్ని జీవిస్తే ఈ భూమి వరకే నీ జీవితం. తర్వాతకి నీ జీవితం పతనము, పాతాళంలో నువ్వు భయంకరంగా నరకయాతన అనుభవిస్తావు. మన జీవితం సరి చేసుకోవాలి. ఒక్క విషయమే మనం కరెక్ట్గా ఉండడం కాదు. భక్తి ఉంది, నేను చాలా ప్రార్థన చేస్తా, రోజుకు ఒక 20 గంటలు ప్రార్థన చేస్తా అంటే సరిపోదు. నాకు పరిశుద్ధ గ్రంథం అంతా తెలుసు, నేను అంతా కూడా 20 సార్లు చదివినంటే సరిపోదు. నేను వర్షిప్లో బలమైన అభిషేకం చేత పొందుకుంటాను, అన్య భాషలు మాట్లాడతాను, ప్రవచనాలు చెప్తాను, నేను ప్రేయర్ చేస్తే హీలింగ్స్ జరిగిపోతాయని చెప్పగానే సరిపోదు. ఇవన్నీ నేను పరలోకం తీసుకెళ్ళవు. ఇవి 3 నేను తీసుకెళ్తే అనుకుంటున్నాను, కానీ 3 తీసుకెళ్ళవు. నీ క్రియలు కరెక్ట్గా ఉండాలి, నీ జీవితం కరెక్ట్గా ఉండాలి, నీ ప్రవక్తన కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ లేకుండా ఈ 3 ఉంటే నాకు చాలే అనుకోవద్దు. ఇవన్నిటితో అవన్నీ కూడా కలిగి ఉంటేనే, అన్నీ కలిగి ఉంటేనే కరెక్ట్గా ఉంటాయి. ఒక కర్రీ చేస్తే ఆ కర్రీలో ఉప్పు ఒకటి అయితే సరిపోతుంది కూరకి? దాంట్లో అన్నీ వేస్తేనే టేస్ట్గా వస్తుంది. ఒక కారం ఒకటి వేస్తే అన్నీ వేయకుంటే టేస్ట్ ఉంటుందా? అన్నీ కలిపి మసాలాలు అన్నీ వేయాలి, దానికి కావాల్సిన దినుసు. ఒక్క విధంగా ఉంటే సరిపోదు, అన్నీ కూడా మనలో ఉండాలి, అన్నీ అలవలుచుకొని ఉండాలి. అన్ని విషయంలో కరెక్ట్గా ఉన్నప్పుడే మనం పరిపూర్ణులు అవుతాము. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం, ఆయన ప్రియులుగా ఉంటాం, ఆయన సంతోషపరిచేవారుగా ఉంటాం. అంతేకాని కొన్ని లోపాలు ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు స్త్రీలలో చెప్తున్నాను కదా, ఇక్కడున్న స్త్రీలలో కూడా కొన్ని లోపాలు ఉంటే సరి చేసుకోండి. మెట్టింటి వాళ్ళని బాధ పెట్టడమా, కుటుంబంలో ఒకరు బాధ పెట్టడమా, భర్తని బాధ పెట్టడమా, భర్త పైన గయ్యలతనం చేయడమా, లేకపోతే ఇంకా మన లోపాలు ఇంకెక్కడన్నా మన లోపాలు ఉన్నాయేమో అవి మనము సరి చేసుకొని వారికి క్షమాపణ అడగాలి. ఈరోజు మీరు ఎవరైనా సరే, మీకు అత్తలు ఉన్నవాళ్ళు, నేను మీకు అమ్మని కాబట్టి చెప్తున్నాను, మీ అత్తగారిని మీరేమైనా బాధ ఇప్పటి వరకు పెట్టుంటే ఈ మదర్స్ డేకి ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి. మీరు ధన్యులైపోతారు. ఇక దేవుడు సంతోషపడతాడు, గొప్పగా ఆనందపడతాడు. క్షమాపణ అడగాలి ఖచ్చితంగా. ఇంకా యవ్వన బిడ్డలు, మీ తల్లిదండ్రుల మాటలు వినకుండా ఇప్పటి వరకు మీరు ఉన్నట్లయితే ఇంటికి వెళ్ళగానే మీ పేరెంట్స్ కాలు పట్టుకు క్షమాపణ అడిగి, ఇక నేను ఇప్పుడు మీ మాటనే వింటానమ్మనేసి ఎవరైతే సరి చేసుకుంటారో యవ్వన బిడ్డలు, ఖచ్చితంగా వారి జీవితాలు మీరు అడిగిందల్లా ఇస్తాడు దేవుడు. ప్రభా నేను పలానా ఎగ్జామ్ పాస్ కావాలంటే ఖచ్చితంగా అవుతారు. ప్రభా నేను ఈ విధంగా ఉండాలంటే ఖచ్చితంగా అవుతావు. ఎప్పుడు అంటే నీ పాపపు గోడ అడ్డు తొలగిపోయింది కాబట్టి, నీ ప్రార్థన వెంటనే దేవుడు వింటాడు కాబట్టి ఖచ్చితంగా నీ జీవితంలో వర్ధిల్లింపటే ఉంటుంది. ఆ విధంగా ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దయచేసి మీ తల్లిదండ్రుల విషయంలో మరి ఉంటున్న స్త్రీలైనా పురుషులైనా తల్లిదండ్రులను జాగ్రత్త చూసుకోండి. ఉంటున్న లాస్ట్ టైంలో వాళ్ళకి చిన్నప్పటి నుండి కని పెంచి మీకోసం కష్టాలు పడి పెద్దవాళ్ళని చేసి ప్రయోజకులను చేసి మీకు ఆస్తులు ఇచ్చి అంతస్తులు ఇచ్చి చివరికి వారి యొక్క వృద్ధాప్య జీవితం వచ్చినప్పుడు మీ తల్లిదండ్రుల్ని మీరు ప్రేమగా చూసుకోవాలి. ఆ ఉన్న కొన్ని దినాల్లో వాళ్ళు ఆనందపరచాలి, సంతోషపరచాలి. వాళ్ళకి ఏం కావాలో అన్నీ కొనిపెట్టాలి. ముఖ్యంగా ఫస్ట్ మీకు మ్యారేజ్ అయిన వారైనా పరే, తల్లిదండ్రుల తర్వాతనే భార్య. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా తల్లిదండ్రులు మీరు ప్రేమించిన తర్వాతనే భార్యని ప్రేమించాలి. ఆ విధంగా తల్లిదండ్రులు ప్రతి విషయంలో మీరు చూసుకున్నప్పుడు మీ కుటుంబంలో కూడా సంతోషము ఆనందం ఉంటుంది. అదేవిధంగా ఆడవాళ్ళు కూడా భర్తలకు ప్రోత్సహించాలి, తల్లిదండ్రులు చూసుకోండి మీరు తెలియపరచాలి. మరి వాళ్ళని ప్రేమించడంలో చూసుకునటంలో మీరు కూడా ఒక బిడ్డల ఒక స్థానమును మీరు
మరి ఆ స్థానంలో మీరుండి మీ తల్లిదండ్రులుగా మీరు వారిని చూసుకొని వాళ్ళు ఆనందపరిస్తే మరి దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. ఈరోజు చెప్పబట్టిన మాటల్లో ప్రతి ఒక్కరు కూడా సరి చేసుకొని నా బిడ్డలు ఫలిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించుగాక.